మంత్రకాలాయ శ్రీకాలాయ కాలాయ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇప్పుడైతే మొన్న లాస్ట్ వీడియోలో మనం చూసాం కదా, అమ్మవారి వరకు చూసాము. ఇప్పుడైతే స్వామివారు 9 రూపాల్లో ఒకే కొండపైన చెక్కి ఉంచారనమాట. శ్రీశైల మల్లికార్జున స్వామిగా, నాగలింగేశ్వర స్వామిగా, అలా 9 మంది ఇలాగా వెలిసాడనమాట ఒకే కొండలో. అది వేరే వేరే కాదు, ఒకటే బండ. చూడండి, వేరే వేరే రాయి అయితే కాదు, ఎక్కడి నుంచో తెచ్చి అయితే పెట్టినవి కాదనమాట అవి. అందుకే ఇక్కడ స్పెషల్ అనమాట. అవి మొత్తం లోయ లోపల ఉంటాడు, కిందికి వెళ్ళాలి. ఇప్పుడు చూసారా, మొత్తం 9 మంది రూపాల్లో అయితే ఇక్కడ ఉంటాడు, మనకు కనపడతాడు శివయ్య. అయితే మనం దర్శించుకోవచ్చు అనమాట. ఇలా అక్కడ ఎక్కడ చూసినా కూడా మొత్తం అంతా తేమ అనిపిస్తుంది, మొత్తం తేమలాగా అయిపోతుంది అనమాట. శివలింగాల చుట్టూ కూడా చాలా చాలా బాగా చల్లగా ఉంటుంది ఆ ప్లేస్ మొత్తం. ఇప్పుడు ఈయనైతే నాగలింగేశ్వరుడు అనమాట. మొత్తం ఈయన నాగలింగేశ్వరుడు. పైన ఉన్నా కానీ లోపల లింగం వెనకాలైతే మాత్రం మొత్తం తేమ తేమ ఉంటుంది. వీళ్ళైతే క్షేత్రపాలకులు. ప్రతి విగ్రహానికి కూడా క్షేత్రపాలకులు కంపల్సరీ ఉన్నారండి అక్కడ. అదే చూడండి, ఈయన బ్రహ్మదేవుడు. చూసారా, నాకైతే చాలా చాలా హోప్ అండి శివయ్యని అలా ముట్టుకోవాలని చెప్పి. అక్కడ కుదరలేదు, ఇక్కడైతే నాకు కుదిరింది శివయ్యని అలా పట్టుకోవాలి అని చెప్పి. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళడము, అలా జరగడం చాలా చాలా బాగా అనిపించింది మాకు. అయితే ఎప్పుడు తేమ ఉంటుందండి, నిత్యం అభిషేకం ఎవరైనా చేయొచ్చంట స్వామివారికి. ఎన్నిసార్లు అయినా అభిషేకం చేయొచ్చంట, మనం మొక్కుకుంటాం కదా. దాని గురించి అయితే నా డ్రీమ్ అయితే ఇక్కడ ఫుల్ఫిల్ అయిందనమాట. శివయ్యని అలా ముట్టుకోవాలి అని చెప్పి. మా వారు కూడా అలాగే చేశారు. క్షేత్రపాలకులు అయితే ప్రతి లింగానికి ఉన్నాయండి. ఇలా చూసారా, ఒక్కటే రాయండి, మొత్తం ఒకటే పెద్దదన్నమాట. పెద్ద కొండలాగా ఉంటుంది అది. ఆ కొండ చుట్టూ స్వామివారే ఉంటారు. ఎన్నో ఎన్నో పక్షవాతం అని, కాశీ విశ్వేశ్వరం అని, ఇంకా నాగలింగేశ్వరం అని చాలా చాలా ఉన్నాయి ఇక్కడైతే. ఇదైతే ఇప్పుడు రుద్రలింగం అంట. మనం ఎక్కడ అన్నీ ఒక చోట అయితే చూడలేం కదా. ఇది ఇక్కడైతే మొత్తం అన్ని లింగాలు ఉన్నాయండి. మొత్తం అన్నీ ఎలా ఎలా ఉంటాయని చెప్పి మొత్తం అలా ఉన్నాయి. ఈ కొండకి మొత్తం అన్నీ చెక్కేసి ఉన్నారు. దీని కథ అనేది నాకైతే పెద్దగా తెలీదు. 9 మంది ఉంటారు 9 మంది ఉన్నారు మొత్తం. కాపలాకైతే ఖచ్చితంగా ఉన్నారండి. ప్రతి లింగానికి కాపలాదారులు, వినాయకుడు కంపల్సరీ ఉన్నారు. వాళ్ళు లేకున్నా అంటే క్షేత్రపాలకులు ఉండరు కదండి. ఇప్పుడైతే మనం పైన బ్రహ్మంగారు తెలుసు కదండి, ఆయన తపస్సు చేసిన ప్లేస్కి అయితే మనం వెళ్దాము, ఆ గుహ దగ్గరికి అయితే. ప్లేస్ అయితే చాలా బాగుంది. చాలా చాలా మనశ్శాంతి, ప్రశాంతత కావాలనుకున్న వాళ్ళైతే కంపల్సరీ గుడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళంగానే మనకు అనిపిస్తుంది, చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఆ ప్లేస్ చూడంగానే. ఈ ప్లేస్లో అయితే మనకి బ్రహ్మంగారు అనే స్వామి తపస్సు చేశాడంట ఇక్కడే గుహలో. అదే ఈ ప్లేస్. ఈ చెట్టు దేవదారు వృక్షం అండి. దాని గురించి అయితే నేను మళ్ళీ చెప్తాను, ఎందుకంటే స్వామివారు చెప్తారు మీకు. తీసుకొని బ్రహ్మకాల దగ్గరికి వెళ్ళి చేతిలో పట్టుకొని మనసులో మాట ఆయన చెప్పుకోవాలి. చెప్పుకొని 3 సార్లు తిరిగి అక్కడ కట్టుకోవాలి. ఆ కోరిక నెరవేరు. 20 రూపాయలు అమ్మా.
ఇది గుహ లోపలండి. స్వామివారి ఈ గుహ లోపలే తపస్సు చేశారంట బ్రహ్మంగారు. మీరు ఒకటి గమనించినట్టయితే బ్రహ్మంగారు అక్కడ ఉన్నారు కదండి, ఆయన నీడ ఆ దీపం వెలుగుకి బ్యాక్ సైడ్ శివయ్య రూపంలో కనపడుతున్నాడు. మీరు మళ్ళీ ఒకసారి చూడండి, ఆ దీపం వెలుగుకి బ్యాక్ సైడ్ శివయ్య లాగానే అనిపిస్తాడు నీడ. ఇప్పుడైతే మా వారు బలంగా ఏదో ఒక కోరిక అయితే కోరుకొని ఆ దేవదారు వృక్షం చుట్టూ తిరిగి కడుతున్నాడు అనమాట. ఈ పూలు తెమ్మనేనంటండి సిద్ధయ్య స్వామికి బ్రహ్మంగారు చెప్పారు, పూలు తీసుకురమ్మని చెప్పారంట. ఈ చెట్టు పూలే తీసుకురమ్మని చెప్పారంట. వీటి పూలు కూడా నేనైతే ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు. చెట్టు కూడా ఫస్ట్ టైం అనమాట నేను చూడడము. ఎలా ఉంటుందంటే మనం ఏలక్కాయల ఆకు ఉంటుంది కదా, సేమ్ అలాగే ఉంటుంది ఆకు. మొత్తం ఏలకాయల ఆకు ఉన్నట్టే ఉంటుంది అనమాట. చెట్టు అయితే అలా ఉండదు, ఆకు మాత్రం సేమ్ అలాగే అనిపించింది నాకు. ఆకు చూస్తే అలాగే సేమ్ అలాగే అనిపించింది. మనము తిరునాళ్ళప్పుడు వస్తే మాత్రం, ఉత్సవం అప్పుడు వస్తే ఇలా అయితే ప్రశాంతంగా చూడలేమండి. మామూలుగా అప్పుడు వెళ్ళినప్పుడే చాలా చాలా బాగా అనిపిస్తుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఆ ప్లేస్కి వెళ్ళంగానే. అందుకని చెప్పి మామూలు అప్పుడే వెళ్ళాలి, ఎక్కువ మనం ప్లేస్ చూడాలి అనుకున్నప్పుడు. చూడండి ప్లేస్ ఎలా ఉంటుందో. ఆ స్టెప్స్ అన్నీ పైకి అటు సైడ్ రోడ్ మీదకి ఎక్కి వెళ్ళడానికి అనమాట ఆ స్టెప్స్. అది చూసారా, అక్కడే స్వామివారు ఉండేది. ఈ బండ చుట్టేనండి పెద్ద రాయి ఉంది కదా, ఆ రాయి ఈ మొత్తం లింగాలు చెక్కి ఉండేది అక్కడే అనమాట. దాని ప్రతిష్ట అయితే నాకు పెద్దగా తెలీదు.